హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది 48th న్యూ వైస్ చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్? 48వ కొత్త నావికాదళ వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్, వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్, వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, వైస్ అడ్మిరల్ హరికుమార్. సో 48వ నావీకి 48వ కొత్త వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ 2లో ఉన్నటువంటి వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్. మరి ఈయన ఎవరి స్థానంలో నియమితులయ్యారు అంటే ఆప్షన్ 2లో ఉన్నటువంటి సంజయ్ వాత్సాయన్ ప్లేస్లో ఈ యొక్క అజయ్ కొచ్చర్ 48వ కొత్త వైస్ చీఫ్గా నియమితులు అవ్వడం జరిగింది. మరి ఒకసారి ఆప్షన్ 3 కనుక చూసినట్టయితే వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి. ఈయన ప్రజెంట్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. మరి ఆప్షన్ 4లో ఉన్నటువంటి హరికుమార్ ఎవరు అంటే ఈ వైస్ అడ్మిరల్ హరికుమార్ ఎవరైతే ఉన్నారో ఈయన దినేష్ కే త్రిపాఠి కంటే ముందు చీఫ్ నావల్ స్టాఫ్గా వర్క్ చేయడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ 48th వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా ఎవరు నియమితులు అయ్యారు అంటే వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్. సో ఈ యొక్క ఏదైతే నేవీ ఉందో నేవీకి ఫస్ట్ ఇండియన్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా ఎవరు వర్క్ చేశారు అంటే రామ్దాస్ కతారి. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్.